వెల్కమ్ టు మల్టీప్లెక్స్. చెన్నై లవ్ స్టోరీ చిత్రం థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతోంది. రెండో వారాంతం దాటినా వసూళ్ల జోరు తగ్గకపోవడం విశేషంగా మారింది. ప్రేక్షకుల సానుకూల స్పందనతో పాటు మౌత్ టాక్ సినిమాకు బలంగా మారింది. పలు ప్రాంతాల్లో ముందస్తు బుకింగ్లు ఆశాజనకంగా కొనసాగుతున్నాయి. సాధారణంగా రెండో వారాంతం తర్వాత సినిమాల వసూళ్లు తగ్గుతుంటాయి. అయితే చెన్నై లవ్ స్టోరీ విషయంలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. ఇప్పటికీ ప్రేక్షకుల ఆదరణ కొనసాగుతుంది. పలు ప్రాంతాల్లో ముందస్తు బుకింగ్లకు మంచి స్పందన వస్తోంది. కొన్ని షోలు వేగంగా నిండుతున్నాయి. ప్రేక్షకుల నుంచి వస్తున్న సానుకూల స్పందన సినిమాకు మరింత బలం చేకూరుస్తోంది. మౌత్ టాక్ కారణంగా కొత్త ప్రేక్షకులు కూడా థియేటర్ల వైపు వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సినిమా వసూళ్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రదర్శనలు విజయవంతంగా సాగుతుండటంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. తమిళ చిత్ర పరిశ్రమలో జైలర్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలి కాలంలో తమిళ చిత్రాలు తెలుగు, కన్నడ, మలయాళ మార్కెట్లలో ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోవడంతో ఈ సీక్వెల్ పై దృష్టి పెరిగింది. రజనీకాంత్ నటిస్తున్న ఈ చిత్రం కోలీవుడ్ కు కీలకంగా మారింది. భారీ అంచనాలతో విడుదలైన రజనీకాంత్ కూలీ, సూర్య, కంగువా వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ప్రభావాన్ని చూపలేకపోయాయి. దీంతో కోలీవుడ్ లో తదుపరి పెద్ద విజయంపై ఆసక్తి నెలకొంది. విజయ్ సినిమాలకు విరామం ఇవ్వడం, అజిత్ కొంతకాలంగా దూరంగా ఉండటం, సూర్య, ధనుష్ వంటి హీరోలు పాన్ ఇండియా మార్కెట్లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోవడం పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 పై పరిశ్రమ వర్గాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. సీక్వెల్ కావడంతో తొలి భాగం విజయాన్ని కొనసాగించడంతో పాటు ఇతర భాషల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకోవాల్సిన బాధ్యత చిత్రంపై ఉంది. రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ పై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. బెంగళూరులో నిర్వహించిన గ్రాండ్ ట్రైలర్ లాంచ్ వేడుకకు లేడీ సూపర్ స్టార్ నయనతార హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండే నయనతార ఈ వేడుకకు రావడం ప్రత్యేకంగా నిలిచింది. దీంతో అభిమానుల్లోనూ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం తనకు ఇష్టం లేక కాదని, వేదికపై మాట్లాడడం సరిగ్గా రాదని కారణంతో వాటికి దూరంగా ఉంటానని నయనతార తెలిపారు. అయితే టాక్సిక్ తనకు ఎంతో ప్రత్యేకమైన సినిమా అని ఆమె వెల్లడించారు. యష్ ఒక్కసారి ఫోన్ చేసి కార్యక్రమానికి రావాలని కోరడంతో వెంటనే రావాలనిపించిందని చెప్పుకొచ్చారు. యష్ అడిగినందుకే ఈ వేడుకకు వచ్చినట్లు నయనతార వెల్లడించడం అభిమానులను ఆకట్టుకుంది. ఆమె స్వయంగా కార్యక్రమానికి హాజరై యష్ గురించి ప్రత్యేకంగా మాట్లాడడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ట్రైలర్ లాంచ్ వేడుకలో నయనతార పాల్గొనడం చిత్ర బృందానికి కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది. దీంతో టాక్సిక్ పై అంచనాలు మరింత పెరిగాయి. తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయమైన DC చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. అరుణ్ మాధేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. అనిరుద్ సంగీతం అందించారు. భారీ ప్రచారం లేకుండానే విడుదలైన ఈ చిత్రం ప్రీమియర్ల నుంచి మంచి టాక్ తెచ్చుకుంది. ప్రారంభంలో నెమ్మదిగా సాగిన వసూళ్లు క్రమంగా మెరుగుపడడంతో DC విజయ పదంలోకి అడుగు పెడుతోంది. ఇదిలా ఉండగా ఈ కథకు తొలుత లోకేష్ కనగరాజ్ ను హీరోగా అనుకోలేదనే వార్త ఆసక్తిని రేపుతుంది. దర్శకుడు అరుణ్ మాధేశ్వరన్ మొదట ఈ కథను టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండకు వినిపించినట్లు సమాచారం. అయితే అప్పటికే తాను చేస్తున్న చిత్రాల్లోని పాత్రలు, కథల తరహాలోనే ఈ ప్రాజెక్టు కూడా ఉండడంతో విజయ్ అంగీకరించలేదని తెలుస్తోంది. ఆ తర్వాత ఈ అవకాశం లోకేష్ కనగరాజ్ వద్దకు వెళ్లినట్లు సమాచారం. విజయ్కు సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఆయన ఈ చిత్రాన్ని అంగీకరించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదన్న చర్చ అభిమానుల్లో మొదలైంది. వామిక గబ్బి జోడీగా నటించిన DC ప్రస్తుతం మంచి వసూళ్లు సాధిస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కలయికలో తెరకెక్కుతున్న వారణాసిపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ప్రియాంక మందాకినిగా కనిపించనుండగా మహేష్ బాబు రుద్రగా, శ్రీరాముడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాముడి పాత్ర ఉన్న నేపథ్యంలో హనుమంతుడి పాత్ర కూడా ఉంటుందనే చర్చ మొదలైంది. వారణాసిలో హనుమంతుడి పాత్రను రామ్ చరణ్ పోషిస్తున్నారనే ప్రచారం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సాగుతోంది. అయితే ఈ వార్తల్లో వాస్తవం ఎంతవరకు ఉందనేది అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా చిత్ర క్లైమాక్స్ ను భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. 1300 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ ప్రాజెక్టును KL నారాయణ, SS కార్తికేయ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. MM కీరవాణి సంగీతం అందిస్తుండగా విజయేంద్ర ప్రసాద్ కథను రూపొందించారు. దేవాకట్ట సంభాషణలు అందిస్తున్నారు. హనుమంతుడి పాత్రపై వస్తున్న వార్తలపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.